ఈ ప్రోగ్రాం సందర్భంగా నేను ఒక కవిత రాశాను. నా పేరు మంత్రిప్రేడ మార్కండేయులు. అక్షర జ్యోతిలై నిలిచిన కవులు, తెలుగు తల్లికి దీప్తి కిరణాలు, అభ్యున్నతి బాట చూపిన మేధావులు, కీర్తి గాథలలో చిరంజీవులు. నన్నయ, తిక్కన, ఎర్ర ప్రగడ ముగ్గురు ఆంధ్ర మహాభారతానికి వెలుగులు. ప్రథమ కవిత్రయం గర్వకారణం, తెలుగు జ్యోతి ఆకాశం నందెను. పోతన ప్రవచనముల పవిత్రతలో భక్తి రసామృత ధార వర్షమై, రామాయణ కథలు మధుర కవిత్వమై ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచెను. వేమన శతకములు సత్యవాక్యమై జన హృదయాలలో మార్గదర్శకమై, నీతి జ్యోతి నిత్య వెలుగై తెలుగు గుండెలో మాణిక్యమై మెరిసెను. శ్రీనాథుడి అలంకార గాథలతో కవితా సౌందర్య కాంతులు విరజిల్లగా, భాషా మాధుర్యానికి మణిహారం వేసి తెలుగు వాక్కుని సత్కరించెను. తెనాలి రామకృష్ణ ముక్కోటి హాస్యమై సాహిత్య రంగంలో వెలుగులారగా, ప్రజల హృదయాలకు వినోదాన్నిచ్చి తెలుగు జాతికి చిరునవ్వు పూయించెను. కృష్ణదేవరాయల అముక్త మాల్యదలో భక్తిరసముని బంగారు అక్షరమై ఆంధ్రజ్యోతి చరిత్రను నింపగా, రాజ సమాజానికి ఆదర్శమై నిలిచెను. గురజాడ కన్యాశుల్కం వినూత నాటకం సమాజ సంస్కరణకై ప్రేరణమై, దేశమును ప్రేమించుమన్న ఘనవాక్యము తెలుగు గుండెలలో గర్వమై మ్రోగెను. శ్రీశ్రీ విప్లవ కైతాల మోతలతో ప్రజల హృదయాలలో జ్వాల లేగరగా, మహాప్రస్థానం యుగధ్వనిగా మారి తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశమిచ్చను. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు తెలుగు కవిత్వపు నిత్య మణిహారం. జ్ఞాన జ్యోతి సముద్రం పరచగా సాహిత్య మాధుర్యం పెంపొందించను. కాళోజీ, సిరివెన్నెల వంటి మధుర కవులు ప్రజాభావాలకే అక్షర రూపమై భాషా గుండెలకు శోభనమై నిలిచి తెలుగు జాతిని అభ్యున్నతికి నడిపి, భారతదేశ ఔన్నత్యం సత్యమా ధర్మమా జ్ఞాన గంగలు, వైవిధ్యములలో ఏకత్వం విశ్వానికి శాంతి మార్గదర్శనం. వేదాల వాణి వెలిగిన నేల, గీతా జ్ఞానం గలగల పారే యోగ ధ్యాన ధారల లోకానికి నిత్య శాశ్వత మంత్రధ్వని. అశోక చక్రం శాంతి పతాకం సత్యాగ్రహం బాట చూపెను. గాంధీ మార్గం నిజాయితీ జ్యోతి ప్రపంచం గౌరవం పొందెను. తాజ్ మహల్ సౌందర్య సాక్షి, అజంతా ఎల్లోరా చిత్రకళ, కోణార్క సూర్య దేవాలయ ఘనత, భరతమాత కీర్తి గాథలు. వివేకానంద వాణి విజ్ఞాన దీపం, జగతికి నూతన దిశ చూపే సార్వత్రిక బంధుత్వ మంత్రం, భారత ఔన్నత్య చిహ్నమై నిలిచే సంగీత నాదమై త్యాగరాజ కవితా మాధుర్యమై కాళిదాసు జ్ఞాన విజ్ఞాన విప్లవ జ్యోతిలై భారత ఔన్నత్యం ప్రకాశించే వైవిధ్య మతాల సమన్వయ గానం, అఖిల లోకానికి ఆదర్శమై వసుదైవ కుటుంబకం సూత్రమై భారతదేశం నిలిచే విశిష్టమై.